హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ ఆఫీసర్ని. మనకి ప్రకటించిన ఏపీఎస్సి ఏపీ గవర్నమెంట్ క్రింద ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్రాకెట్లో రెవెన్యూ అని ఉంది, సంబంధించి 104 ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 పోస్టులు మనకి పడ్డాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్యలో న్యూస్లో వచ్చి ఇంకా మిగతావి కూడా రావాల్సి ఉంది. అవి గ్రూప్ 1లో ఉండే ఎండోమెంట్ అవి రాలేదు. బట్ ఏదేమైనా 104 వచ్చాయి. చాలా సంతోషం. గతంలో 60 పోస్టులు వచ్చాయి 23, 24 ఆ ప్రాంతాల్లో. 60 పోస్టులు చాలామంది కష్టపడి చదివి 60 పోస్టులు కొట్టుకున్నారు. ఈరోజు సీనియర్లుగా వాళ్ళు ప్రమోషన్లో ఉన్నారు. అయితే ఏపీ జాబ్ క్యాలెండర్, ఏపీ ఎండోమెంట్ జాబ్స్ గ్రేడ్ 3 104 జాబ్స్ కిందేమో కేజీహెచ్ ఆన్లైన్ అకాడమీ 9866414200. సరే, దీన్ని చూద్దాం మనం ఏంటో. ఎండోమెంట్ జాబ్స్ ధార్మికానికి చెందినవి. ధార్మికతకు, కల్చర్కి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి, సమాజంలో ప్రశాంతతకి, మనోప్రశాంతతకి దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. రకరకాల ఉత్సవాలు, రకరకాల పండుగలు ఈ సమయాల్లో దేవాలయాల్లో భక్తులు విపరీతంగా వస్తుంటారు దేవాలయాలకి. అంటే అర్థం, మనం దేవుణ్ణి నమ్ముతున్నాం. ఎస్, ప్రజల్లో పాపభీతి ఉంది, అందువల్ల మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవాలయాలను మనం కొలుచుకుంటున్నాం. అందువల్లే తొలి దేవాలయాలు ఇండియాలో గుప్తులు నిర్మించారు. ఏపీ హిస్టరీలో అయితే తొలి దేవాలయాలు విష్ణుకుండినుడు కాదు, ఇక్ష్వాకులు నిర్మించారు నాగార్జునకొండ పరిసర ప్రాంతాల్లో. ఫస్ట్ దేవాలయాలు గుప్తులు నిర్మించారు ఇండియాలో. నాగర పద్ధతిలో నిర్మించారు దేవాలయాలు. వాళ్ళు నిర్మించిన దేవాలయాలు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో గుప్తులు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. తిగవా విష్ణు టెంపుల్ అని, భూమ్రా శివాలయం అని, నాచన్ కుటార పార్వతి టెంపుల్ అని, దియోగఢ్ దశావతార దేవాలయం అని, ఇలా రకరకాలుగా వాళ్ళు దేవాలయాలు నిర్మించారు. అప్పటి నుంచి మొదలైన దేవాలయాల ధార్మిక రక్షణ ఈరోజు కూడా మన ఇండియాలో కొనసాగుతుంది. కారణం ఏంటంటే మన దేశానికి బేస్ అవర్ కల్చర్, ఆ కల్చర్కి బేస్ టెంపుల్స్. ఆ టెంపుల్స్ సొసైటీలో శాంతిని, సొసైటీలో సంతోషాన్ని, సొసైటీలో ఏమంటాం దాన్ని మనం ధార్మికతను దేవాలయాలు ప్రవహింపజేస్తూ ఉన్నాయి. నిరంతరం దేవాలయాలు ప్రవహింపజేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్లో 104 ఎండోమెంట్ గ్రేడ్ 3 జాబ్స్ మనకు పడ్డాయి. 104 పడ్డాయి. చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతూ ఉన్నారు, సార్ దీని మీద ఒక వీడియో చేయండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పి. ఎస్, ఈరోజు నాకు కుదిరింది, దీని మీద వీడియో చేస్తాను. కారణం ఏంటంటే ఎప్పటి నుంచో పిల్లలు దీని కొరకు టార్గెట్ చేసి చదివే పిల్లలు చాలామంది ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఎండోమెంట్ జాబ్ కొట్టుకోవాలి. ఒక జాబ్ అది. ఎండోమెంట్ జాబ్లో ఉన్న విశిష్టత ఏంటంటే ప్రమోషన్లు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్ల మీద ప్రమోషన్లతో ఎండోమెంట్కి వెళ్ళిపోతాం. భవానీ అని మన స్టూడెంట్, ఆవిడ మన దగ్గర కోచింగ్లో ఉన్నప్పుడు ఆవిడకి జేఎల్ వచ్చింది, ఎండోమెంట్ వచ్చింది. ఆవిడ ఎండోమెంట్కి వెళ్ళారు, జేఎల్కి వెళ్ళలేదు. అంటే ఇక్కడ అంశం ఏంటంటే ఎండోమెంట్ వారు ఎందుకు ఎంచుకున్నారంటే, ఒకటి సర్వీస్ చేయడం, రెండోది వచ్చేసి ప్రమోషన్లు ఎక్కువగా ఉండటం. ఈరోజు మా భవానీ గ్రూప్ 1 లెవెల్లో ఉన్నారు. ఈస్ట్ గోదావరిలోనో వెస్ట్ గోదావరిలోనో. నా ప్రియమైన స్టూడెంట్ భవానీ ఆవిడ. ఎస్, కాబట్టి కష్టపడితే మనం ఎండోమెంట్ జాబ్ సాధించకపోవడం అంటూ ఉండదు. ఖచ్చితంగా ఎండోమెంట్ జాబ్ మనకు వస్తుంది. రెండే జనరల్ స్టడీస్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఈ రెండే ఉన్నాయంతే. జనరల్ స్టడీస్ ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో చాలా వాటికి అదే జనరల్ స్టడీస్ మీరు చదువుతారు. అదే జనరల్ స్టడీస్ చాలా వాటికి మీరు చదువుతారు. మీరు అదనంగా చదవాల్సింది ఏంటి? హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీరు చదవాలి అంతే. ఈ రెండిట్లో మార్కులు వచ్చినప్పుడు మనకు జాబ్ వచ్చేస్తుంది. అయితే మరి ఎండోమెంట్లో ఏం సిలబస్ ఉంది, ఎండోమెంట్ దాంట్లో ఏం సిలబస్ ఉంది అనేది ఇప్పుడు నేను మీకు జనరల్ స్టడీస్లో చెప్తాను. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అని ఉంది మనకి. ఇందులో ఈవెంట్స్
ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. అంటే కరెంట్ అఫైర్స్ ఒక చాప్టర్ ఉంది, జనరల్ సైన్స్ ఒక చాప్టర్ ఉంది, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసైసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. కేవలం ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది, ఏన్షియంట్ లేదు, మిడివల్ లేదు, పర్టికులర్లీ ఇండియన్ హిస్టరీలో. ఆ తర్వాత ఇండియన్ పాలిటీలో ఏముందంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్, ఇట్లా ఇవి ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఉన్నాయి. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసైస్ ఆఫ్ ఏపీ హిస్టరీ, ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఇది ఒకటి ఉంది. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ద ఇండియా అండ్ సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఆల్సో మిగతా పరీక్షలకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో బైఫర్కేషన్ ఉంది, రాష్ట్ర విభజన. మిగతా జనరల్ స్టడీస్ సిలబస్లో లేదు, గ్రూప్ 2లో వాటిలో వీటిలో ఎక్కడా లేదు. దీంట్లో ఉంది బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సామాజిక అండ్ సాంస్కృతిక అండ్ ఆల్సో న్యాయపరమైనటువంటి చిక్కులు లేదా వివాదాలు. ఇది అదనంగా మీరు చదవాలి. ఎస్, ఇది జనరల్ స్టడీస్ సిలబస్. కాబట్టి ఈ జనరల్ స్టడీస్లో 150 మార్కులకు గాను ఈ జనరల్ స్టడీస్లో మనం కనీసంలో కనీసం ఓ మాట చెప్పాలంటే కనీసం 100 మార్కులు కనుక మనం తెచ్చుకోగలిగితే ఈ జనరల్ స్టడీస్లో మనం మంచి మార్కులు తెచ్చుకున్నట్టు. ఎస్, చదివితే మనకు వస్తాయి, కష్టపడితే మనకు వస్తాయి. ఏమున్నాయి? జోగ్రఫీ ఉంది, జనరల్ స్టడీస్లో చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అలానే ఏముంది ఇక్కడ మనకి దీంట్లో వచ్చి బేసిక్ డేటా అనాలిసిస్ ఒకటి ఉంది. ఆ తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది మాత్రమే ఉంది. మిగతావన్నీ మామూలే, ఎకానమీ ఉంది, పాలిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి జనరల్ స్టడీస్లో. కాబట్టి అన్నిటికీ చదివే జనరల్ స్టడీస్ ఎండోమెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఎస్, అదే పరిస్థితుల్లో అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, నూతన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇంకా మనం కుదురుకోలేదుగా. అమరావతి ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది మనకి, ఇంకా మనం కుదురుకోవాలా, చాలా చాలా సమస్యల్లో ఉన్నాం, ఇప్పటికీ రాష్ట్రం చాలా సమస్యల్లో ఉంది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ సిలబస్ మీరు అన్ని చదువుతారు కాబట్టి వాటితో పాటు ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి. ప్రీవియస్ పేపర్, ఎండోమెంట్ జనరల్ స్టడీస్ పేపర్ ప్రీవియస్ పేపర్ చూడండి, ఓకేనా? ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎస్, ఇక సిలబస్లో రెండవ పేపర్కి సంబంధించి, రెండవ విభాగానికి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులో మనకి ఒక చాప్టరు బేసిక్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ, రామాయణం గురించి ఒక చాప్టర్. ఇందులో బేసిక్ క్యారెక్టర్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణ, ఓకేనా? వేరియస్ పార్ట్స్ ఆఫ్ రామాయణ, రామాయణంలో డైనాసిటీసు, అదే బేసిక్ నాలెడ్జ్. రామాయణం ఒకటి ఉంటుంది. మహాభారతం రెండో చాప్టరు, భగవతీజం విచ్ మీన్స్ భగవద్గీతకు సంబంధించి 3వ చాప్టరు, హిందూ పురాణాలు 4వ చాప్టరు, టెంపుల్ ఆగమ శాస్త్రం, టెంపుల్స్ 3 రకాలుగా కడతారు: నాగర, వెసర, ద్రవిడ. నార్త్ ఇండియాలో దేవాలయాలను నాగర అంటారు, దక్షిణ భారతదేశంలో దేవాలయాలను ద్రవిడ అంటారు, మధ్య భారతదేశంలోని దేవాలయాలను వెసరా VESARA వెసరా అంటారు. కాబట్టి ఆగమాస్కి సంబంధించి. తర్వాత నేను వైష్ణవిజం, దెన్ ఆల్సో వైష్ణవిజంలో వివిధ రకాలు, శైవిజంలో వివిధ రకాలు, శైవిజంలో వీరశైవ, జంగమ, కాపాలిక, కాలముఖ, ఇలా ఇవన్నీ కూడా వీరశైవ, ఇవన్నీ కూడా శాక్తేయం, వీటితో పాటు హిందూ ఫెస్టివల్స్, ఆ తర్వాత వేదిక్ కల్చర్, అందులో భాగంగా వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, దర్శనాలు, ఆ తర్వాత వచ్చేసి సంస్కారాలు, ఆశ్రమాలు, ఇలా బోలెడంలో సాహిత్యం ఉంది, సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వాటన్నిటి ఒక చాప్టర్ ఉంది, రైట్? యూనో. ఆ తర్వాత డిఫరెంట్ ఫిలాసఫీస్ ఆఫ్ కల్చర్, హిందూ రిలీజియన్, అందులో భాగంగా మనకి ఫిలాసఫీస్ నయనార్లు, ఆళ్వార్లు, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, ఆ తర్వాత అవర్ హిందూ ఫ్యామిలీ స్ట్రక్చర్, తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్, ఆ చట్టాలు ఉంటాయి వాటికి సంబంధించి, సెక్షన్ 57 to
57 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/87, సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87, అలానే బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్, ఆరు వాటికి సంబంధించి. అంటే ఇంచుమించు మీరు డిపార్ట్మెంట్కి వెళ్తున్నారు కాబట్టి ఒక అవగాహన ఉండాలి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల మీద, వాటి యొక్క పరిధి, దేశంలో ఉన్నటువంటి శైవ మతం, వైష్ణవ మతం, ఇందులో శాక్తేయం, ఇలా రకరకాలుగా రిలీజియన్స్, మన దేశంలో ఉన్నటువంటి గొప్ప రిలీజియన్స్, రామాయణం, భారతం, భాగవతం, వీటి బేస్గానే కదా మన ఇండియన్ కల్చర్ స్టార్ట్ అయింది. వీటి బేస్గానే కదా మనం ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. నిన్న మనం లెనిన్ అనే సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా మహాభారతం బేస్గా తీశారు. ఏ జరిగిన క్యారెక్టర్ మహాభారతంలో ఉంటుంది, రామాయణంలో ఉంటుంది. అవి ఒక జీవన విధానాలు మన దేశంలో. రామాయణ, మహాభారత, భాగవతాలు మొత్తం మోరల్ వాల్యూసే చెప్తాయి. అన్ని మత గ్రంథాలు మోరల్ వాల్యూసే చెప్తాయి. మన రామాయణ, మహాభారత, భాగవత, పురాణాలు అన్ని మోరల్ వాల్యూసే చెప్తాయి. వాటికి సంబంధించిన సంపూర్తి సమాచారం మనం చెప్పుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది రెండో పేపర్. ఈ రెండో పేపర్ గురించి మన కేజీహెచ్ ఆన్లైన్ అకాడమీ, ఇందులో నేను 95 వీడియోలు చేశాను, 95 క్లాసులు చేశాను ఈ కోర్సులో. ఈ కోర్సు తీసుకోండి, కరెక్ట్గా చదవండి, నెల రోజులు కూర్చోండి, 90 క్లాసులు చూడండి, చాలు జాబ్ కొట్టేస్తారు. అర్థమైందా? 95, 96 క్లాసులు చేశాను. సెకండ్ పేపర్ ఓన్లీ, జనరల్ స్టడీస్ కాకుండా. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అద్భుతంగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి 60 ఉద్యోగాలు వేస్తే చాలా ఉద్యోగాలు మన పిల్లలకే వచ్చింది అందువల్ల. కాబట్టి కేజీహెచ్ ఆన్లైన్ అకాడమీని ఒక్కసారి టచ్ చేయండి, మీకు ఈ కోర్స్ ఇస్తారు. చక్కగా కూర్చొని షార్ట్ నోట్స్ పెట్టుకొని చక్కగా రాసుకుంటూ నేను చెప్పిన ఎండోమెంటు, ఈ టెంపుల్ సిస్టమ్ బాగా విని గుర్తున్నవి వదిలేయండి, గుర్తులేనివి రాసుకోండి, కోర్సు తీసుకోండి. ఈ వీడియో అవగానే కోర్సుకు ఫోన్ చేసి కోర్సు తీసుకోండి. ఎండోమెంట్ గ్రేడ్ 3 104 పోస్టులు, పోయినసారి 60, ఇప్పుడు 104 పోస్టులు పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో నేను మన స్టూడెంట్, మన అమ్మాయి, ఆవిడ మన దగ్గర కోచింగ్ తీసుకొని ఎండోమెంట్ కుట్టారు. ఈరోజు ఆవిడ మనకు అందుబాటులో ఉన్నారు. చూద్దాం, ఆవిడకి ఒకసారి ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేసి ఎలా ప్రిపేర్ అయ్యారు ఎండోమెంట్కి. ఇప్పుడు ఆవిడ ఎండోమెంట్లో గ్రేడ్ 2లో ప్రమోషన్లో ఉన్నట్టున్నారు ఆవిడ. కాబట్టి నేను ఒక్కసారి ఆవిడకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఎత్తితే మనకు ఇబ్బంది లేదు, ఆవిడ మనకి వివరంగా చెప్తానన్నారు. ఒకసారి మీరు కూడా ఈ ఫోన్లో వినడానికి ప్రయత్నం చేయండి. అమ్మా, నేను రఫీసాన్ని, హిస్టరీ రఫీసాన్ని నాన్న. ఓకేరా, ఒక్కసారి పిల్లలకి ఒక్కసారి జనరల్ స్టడీస్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది జస్ట్ ఒక నట్స్ లాగా చెప్తే చాలు నాన్న. అవునా? అవునా? అవునవును, నిజం. అప్పుడు అవును, అప్పుడు జనరల్ స్టడీస్ అవన్నీ ఎలా చదివారు నాన్న ఒక్కసారి? పర్వాలేదు, మాట్లాడండి రా. గుడ్ మార్నింగ్ అండి, నేను సైదమాబాయి అండి, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే నేను చదివిన విషయాల గురించి మీతో పంచుకోవడానికి నాకు సమయం కేటాయించిన మన సార్ గారికి కూడా నేను మీ ముందు నా అనుభవాలను పంచుకుంటున్నాను. జనరల్ స్టడీస్ మనకి మెయిన్ అండి ప్రతి విషయంలో కూడా. జనరల్ స్టడీస్లో ఎక్కువగా మనకి హిస్టరీకి సంబంధించిన బిట్స్ ప్రతి దానిలో రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా అవి చదివే చేయమని. జనరల్ స్టడీస్ ప్రతి హిస్టరీ, ఏది హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, దీంతో పాటు మనకి హిస్టారికల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి టెంపుల్ సంబంధించిన ప్రతి విషయాలు కూడా అందులో హిస్టరీ సంబంధించిన వాటిలోనే దాదాపు టచ్. హిస్టరీ ఎంత మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ జనరల్ స్టడీస్తో పాటు ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీతో పాటు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి దానిలో కూడా టెంపుల్స్, దాని స్ట్రక్చర్స్, దానికి కట్టించిన విధానాలు, ఇవి ఈ రాజులు, చాణక్యులు, పల్లవులు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ శిల్ప విధానం ఇవన్నీ కవర్ అవుతుంది. ఇవన్నీ దాదాపు అన్ని సబ్జెక్ట్స్ మీద కలిపి మనకు ఒక 100 పాయింట్స్ బిట్ రూపంలో వస్తాయి.
మీరు మిగతా సబ్జెక్ట్స్ ఎంత కేర్గా తీసుకుంటారో అవి వాటితో పాటు కూడా దీన్ని కేర్ తీసుకుంటే ఖచ్చితంగా నీకు 100% జాబ్ కొట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. నా విషయంలో అయితే నాకు అసలు హిస్టరీ అనేది పూర్ సబ్జెక్ట్ నేను. అలాంటి దాన్ని నేను సార్ చెప్పిన ఒక్కసారి విని ఆయన చెప్పింది ఒక స్ట్రక్చర్గా నోట్ చేసుకున్నాను. సార్ చెప్పేటప్పుడే మన బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక స్ట్రక్చర్ చెప్తారు. ఇటువైపు నుంచి పలవులు వచ్చారు, అటువైపు నుంచి చాళుక్యులు వచ్చారు. ఇలా ఈ స్ట్రక్చర్ అంతా మనకి మైండ్లో ఒకసారి రిపీట్ అయిపోయింది. ఆ బోర్డులో ఆయన చెప్పే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఎవరెవరు దండాసం చేస్తారు, ఈ సబ్జెక్టు మనకు ఒకసారి ఏదైనా యుద్ధం జరిగినప్పుడు దాని వెనక ఎవరున్నారు, కారణాలు ఏంటి, దాని ఫలితాలు ఏంటి, దానివల్ల వేరే రాజులు ఎందుకు వచ్చారు, ఇవన్నీ మనకి మైండ్లో సబ్జెక్ట్ రిపీట్ అయిపోతుంది. మనం అక్కడ చదవాల్సిన అవసరం కూడా ఉండదు. అంత క్లియర్గా, అంత విజువబుల్గా ఉంటుంది మనకి. నిజం సార్ మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ మనకు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా వస్తుంది, ఏదైతే చెప్తారో అది 100% మనకి ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్లో, ఇండియన్ హిస్టరీ కావచ్చు, లేకపోతే పాలిటీ కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, ఏపీ హిస్టరీలో కావచ్చు, ఈ మూడిట్లో ఎక్కడైనా సరే మనకి ఖచ్చితంగా ఆ బిట్ టచ్ అవుతుంది. టచ్ కాకుండా మాత్రం ఉండదు. సార్ చెప్పే ప్రతి బిట్ మనకి ఇంపార్టెంట్. ఏదైతే ఆయన ఇంపార్టెంట్ అన్నారో దాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అది 100 సార్లు చదవచ్చు. మీరు వినేటప్పుడే ఆటోమేటిక్ గుర్తుంటుంది. సో సార్ చెప్పే ప్రతి టెస్టులు కానీ, స్లిప్ టెస్టులు రాసేటప్పుడు కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి. డౌట్ సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా. మీరు అడిగిన దానికంటే కూడా ఆయన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో ఇస్తుంది. సో మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సారు మనకంటే మన పిల్లలు వీళ్ళంతా మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన 100% ఎఫర్ట్ పెడతారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అవ్వండి. ఇది మళ్ళీ వచ్చే అవకాశం కాదు. గత 7 ఏళ్ళ క్రితమో ఏమో వచ్చింది గవర్నమెంట్ జాబ్స్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజ్ నాన్న. థ్యాంక్ యూ. విన్నారు కదా, మన చెల్లెమ్మ క్లాస్లో కష్టపడి చదివి మన చెల్లెమ్మ ఈరోజు అందుబాటులోకి, చాలామంది ఉన్నారు, మన చెల్లెమ్మ ఈరోజు అందుబాటులోకి వచ్చారు. నేను ఎండోమెంట్ చెల్లెమ్మ అని చెప్పి నేను ఫోన్లో ఫీడ్ చేసుకున్నా, ఎండోమెంట్ చెల్లెమ్మ అని చెప్పి. ఎస్, మీరు కూడా ఆవిడలాగానే జాబులు కొడతారు. ఎస్, కాబట్టి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, జనరల్ స్టడీసు ఇవి బాగా చదువుకోండి. దీని మీదే కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు మన పిల్లలు. జాబులు కొట్టండి. చక్కటి క్రమశిక్షణతోటి చదువుకోండి. టెంపుల్స్ దగ్గర ఉద్యోగాలు చేయడం అంటే నిజంగా గత జన్మలో చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది 104 ఉద్యోగాల రూపంలో. ఎస్, మరోసారి వీలు చిక్కినప్పుడు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఎలా చదవాలో మరో వీడియో చేస్తాను నేను. ఎస్, టార్గెట్ పెట్టండి. 104 జాబ్స్, ఏపీ జాబ్ క్యాలెండర్, గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 104. అప్పుడు కూడా ఇవే పడ్డాయి. ఇప్పుడు మీకు చెప్పారు మేడం, ప్రమోషన్లో ఆవిడ ఇంకా గ్రేడ్ 1లోకి వచ్చినట్టున్నారు. ఫోన్లో నాకు అసలు వినపడలేదు, బట్ మీకు వినపడి ఉండొచ్చు. ఎస్, కాబట్టి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఎండోమెంట్ జాబ్ వదలొద్దు. దేవాలయాల దగ్గర జాబ్ చేసే అదృష్టాన్ని విడనాడుకోవద్దు. ఎస్, మనకి టెంపుళ్ళ దగ్గర ఉంటే అదొక శాంతి, అదొక సంతోషం, కనపడని ఒక సంతోషం టెంపుల్స్ దగ్గర మనకు వస్తుంది, మన దేవాలయాల దగ్గర. ఎస్, హిస్టరీలో వేంగి చాళుక్యులు, హిస్టరీలో కాకతీయులు, హిస్టరీలో రాష్ట్రకూటులు, హిస్టరీలో కళ్యాణి చాళుక్యులు, అలానే హిస్టరీలో దాన్ని మనం ఇంకా మనకి గుప్తులు, హిస్టరీలో రాజపుత్రులు. ఒకటేంటి, ప్రతి వాళ్ళు టెంపుల్స్ కట్టి మన దేశాన్ని పునీతం చేసి వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. కానీ టెంపుల్స్ ఈరోజు కూడా నిలబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చోళులు కట్టిన దేవాలయాలు తమిళనాడు, పల్లవులు కట్టిన దేవాలయాలు తమిళనాడు, పాండ్యులు కట్టిన దేవాలయాలు తమిళనాడులో. ఎస్, ఇలాంటి వాటి గురించి వీళ్ళు వెంబడి ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మన ఎండోమెంట్ చెల్లెమ్మ కూడా మీతో ఆవిడ అడ్వైజ్ ఇచ్చినందుకు ఆవిడ కూడా మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ నేను విరమిస్తాను. ఎస్, టార్గెట్ కొట్టండి. టార్గెట్ పెట్టి కొట్టాలంతే జాబ్ ఉంటా. థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.